హలో ఇన్వెస్టర్స్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మీ శాలరీ కనుక 25,000 నుంచి 50,000 లోపు ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, అది కూడా ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది అనే దానికి మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మీది శాలరీ తక్కువైనా ఎక్కువైనా కూడా మీ మైండ్ సెట్ అనేది సేవింగ్ మైండ్ సెట్ అయితే మాత్రం మీరు మంచి ప్లాట్ని తీసుకోవచ్చు. అది ఫ్యూచర్లో మీకు అప్రిషియేషన్ వస్తుంది అండ్ మీ వెల్త్ని కూడా పెంచుతుంది. సో 25,000 నుంచి 50,000 ఎవరికైనా శాలరీస్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఒకవేళ సేవింగ్స్లో కనుక 1,00,000, 2,00,000, 3,00,000 అలా ఏమైనా బడ్జెట్ ఉంటే, సో ఫస్ట్ చిన్నదైనా పెద్దదైనా సరే, దూరంగా వెళ్ళైనా సరే ఒక ఓపెన్ ప్లాట్ని తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. సో ఇలా అని చెప్పేసి నచ్చింది కదా అని చెప్పేసి అప్పు చేసి మరీ తీసేసుకోమని సజెషన్ ఇవ్వను. ఎందుకంటే 25,000 to 50,000 మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఈఎంఐస్ పోతూ ఉంటాయి, కొన్ని ఇంట్లో అవసరమైన థింగ్స్కి ఖర్చులు ఉంటాయి. సో ఇలాంటప్పుడు సేవింగ్స్ చేసుకుని ఎలాంటి ప్లాట్స్ తీసుకోవచ్చు అంటే, ఏదైనా మార్ట్గేజ్ ప్లాట్స్ కానీ